హలో మై డియర్ ఫ్యామిలీ, ఈ రోజైతే స్టవ్ అసలు వెలిగించాల్సిన పనేం లేదండి. పోపు కోసం తప్ప ఈ రోటి పచ్చడి చేయడానికి స్టవ్ ఏమీ వెలిగించాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందైతే ఒక మిక్సీ జార్లోకి 3 గంటల పాటు పెసరపప్పును నానబెట్టుకున్నది, అలానే మామిడికాయ ముక్కలు ఈ విధంగా తరిగి పెట్టుకున్నది, పసుపు, ఉప్పు, జీలకర్ర రెడీగా పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి అన్నీ కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, జీలకర్ర, మామిడికాయ ముక్కలు, పెసరపప్పు అన్నీ కూడా వేసి ఇలాగా కచ్చా పచ్చాగా బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. అప్పుడే మనకు రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముందే పోపు అయితే సిద్ధంగా ఉంచుకున్నాను. ఈ రోటి పచ్చడిలోకి పోపు వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఇక అన్నంలోకి తినేసేయడమేనండి. ఈ విధంగా రోటి పచ్చళ్ళను చేసుకొని తింటూ ఉంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక ఊరగాయల కంటే కూడాను ఈ రోటి పచ్చళ్ళను తింటేనే చాలా మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడైతే నేను ఈ పచ్చడిని అయితే చేశాను. ఎప్పుడైనా మన ఇంట్లో పెసరపప్పు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా మామిడికాయ ఉంటే వెంటనే రోటి పచ్చడి అయితే చేసేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజు చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము రోజు వీడియోస్ పోస్ట్ చేస్తామండి. వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క. అంతవరకు సెలవు. ఇప్పుడైతే నేను రోటి పచ్చడిని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. అదిరిపోయిందండి రుచి మాత్రము. మరిన్ని ఇలాంటి రెసిపీస్ చూడాలి అయితే వెంటనే మీ సుధక్క ముచ్చట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ సుధక్క.